బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈ వీడియోలో నా దసరా షాపింగ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నార్మల్గా దసరా అంటేనే మనకి ఎక్కువ ఆఫర్స్, సేల్స్ అన్నీ నడుస్తూ ఉంటాయి కదా. దసరా దివాళీ వెంటనే ఉంటాయి కాబట్టి సో ఎక్కువ ఆఫర్స్ పెట్టింటారు అన్ని మాల్స్లో, ఏ షాపింగ్ మాల్లో అయినా. సో నేను ఏం షాప్ చేశానో ఈ దసరాకి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను ఎక్కడెక్కడ వెళ్ళానో మీరు వెళ్ళి చూసేసి వచ్చేయండి. తర్వాత నేను ఏం కొన్నానో చూపిస్తాను. నేను ఫస్ట్ భీమా జ్యువెలర్స్కి వెళ్ళాను. నాకు ఈ ఫెస్టివల్కి ఒక చిన్న వెండి ఐటెం రిక్వైర్మెంట్ ఉండే, సో అందుకు నేను అవి కొందామని వెళ్ళాను. మా ఏరియాలో కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్ షోరూమ్ ఏదైనా ఉందంటే అది భీమా జ్యువెలర్సే. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను భీమా జ్యువెలర్స్కి. సో చాలా మంచి కలెక్షన్ ఉంది వాళ్ళతో, గోల్డ్ కానీ సిల్వర్ కానీ. వీళ్ళది ఆరిజిన్ వచ్చి ఫస్ట్ కేరళలో స్టార్ట్ అయింది ఇది, తర్వాత ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళ బ్రాంచెస్ అన్నీ ఎక్స్పాండ్ చేశారు. బెంగళూరులోనే నాకు తెలిసి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. నాకు ఈ దీపంలో పెట్టుకుంటారు కదా, ఇరిగిపోయింది అది. సో అందుకు కొత్తవి తీసుకుందామని నేను వెళ్ళాను. అవి రిటర్న్ ఇచ్చేసి నేను కొత్తవి కొన్నాను. సో చాలా చూపించాడు వెరైటీస్, బట్ నాకు ఫ్లెక్సిబుల్గా ఏదే నేను బాగా యూజ్ చేసుకుందాము అనుకున్నది నేను కొన్నాను. చాలా మంచి కలెక్షన్ ఉంది వాళ్ళతో. మనకి ఎక్కువ వెరైటీస్ కనిపించినప్పుడు సెలెక్ట్ చేసుకునేకి బాగుంటాయి కదా. తక్కువ వెరైటీస్ ఉంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఏం తీసుకోవాలని. నాకు ఎప్పటి నుంచో ఇలా పెద్దవి వెండి దీపాలు కొనాలని నాకు ఇష్టం. వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితికి కానీ మనం సపరేట్గా కూర్చోబెడతాం కాబట్టి అక్కడ ఈ దీపాలు పెడితే చాలా బాగుంటుంది. నా మందిరంలో అయితే ఇవి పట్టవు, బట్ సపరేట్గా పెట్టినప్పుడు ఆ దీపాలు నాకైతే ఇష్టము. అవైతే 600 grams ఉన్నాయంట ఆ పెద్ద దీపాలు, దగ్గర 45,000 అవుతాయి. సో ఇప్పుడు నో బడ్జెట్ సో అందుకు తీసుకోలేదు అవి, బట్ ఎప్పటికైనా కొందామని నా ప్లాన్. అని చూడండి ఎంత మంచి కలెక్షన్. ఆ వినాయకుడు యాంటిక్ది ఎంత బాగున్నాడు కదా. ఇక్కడ అమ్మవారు చెంబు పైన ఇదంతా గోల్డ్ కోటింగ్, ఎంత బాగుంది అసలు, నాకైతే భలే నచ్చింది. ఇవన్నీ ఇయర్ రింగ్స్, మంచి కలెక్షన్. అండ్ నేను అక్కడ నుంచి కేఎల్ఎంకి వెళ్ళాను. ఈ కేఎల్ఎంలో ఏమైందంటే వాళ్ళు షూట్ చేయనివ్వలేదు. సో మామూలుగా నాకు కేఎల్ఎంలో చాలా నచ్చుతాయి అనమాట, బట్ వాళ్ళు షూట్ చేయనిలేదు. సో నేను ఎందుకు కొనాలని నేను వచ్చేసాను అనమాట. షూట్ చేయనిచ్చింటే నేను ఇంకా ఏమన్నా వాళ్ళ దగ్గరే కొనేదాన్ని. సో దే సెడ్ నో ఫోటోగ్రఫీ. అందుకే నేను అక్కడ నుంచి కేఎల్ఎంలోనే నేను పార్క్ చేశాను. నేను మళ్ళీ బైక్ తీసుకొని ఎందుకు వెళ్ళాలి అని నేను అక్కడే పార్క్ చేసి బై వాక్ నేను పక్కనే వేరే షాప్స్కి వెళ్తున్నాను. వర్షం పడుతోంది. నా లక్, నేను అంబ్రెల్లా క్యారీ చేశాను. దసరా షాపింగ్ 2 days చేశాను అనమాట. నేను స్టార్ట్ అయినప్పుడు వర్షమే ఉండదు, నేను బయలుదేరిన తర్వాత వర్షం పడుతుంది అనమాట. సో ఎవ్రీడే 2 days అలానే జరిగింది. వజ్ర పడుకున్నప్పుడే నేను బయటికి వెళ్ళాలన్నమాట. ఈవినింగ్ టైమే నాకు కుదురుతుంది, ఈవినింగ్ ఏమో వర్షం పడుతుంది. సో నేను ఇక్కడ సుదర్శన్ సిల్క్స్కి వెళ్తున్నాను. ఇది కూడా నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. పాజిటివ్ వైబ్ కోసం వాళ్ళు స్టార్టింగ్లో వినాయకుడిని పెట్టారు, చాలా బాగుంది. సో నేను ఫస్ట్ కింద శారీస్ చూశాను, కానీ ఫస్ట్ నేను డ్రెస్సెస్ చూద్దాం ఏమన్నా అని నేను ఇలా పైకి వచ్చాను. 3rd floorలో డ్రెస్సులు ఉన్నాయన్నమాట, కుర్తీస్ అన్నీ. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ సుదర్శన్ సిల్క్స్లో అన్నీ ఇలా పెట్టేశారనమాట. మనకి ఏది లోపల ఎట్లా ఉందో ఎట్లా తెలుస్తుంది. సో అందుకు నాకేం ఆ సిస్టమ్ నచ్చదు. సో అందుకు నాకు అన్ని హ్యాంగర్స్లో ఉంటేనే సెలెక్ట్ చేసుకోవడం ఇష్టం. సో అందుకు అది వదిలేశాను, నేను చూడలేదు అక్కడ టాప్స్. అండ్ యాక్చువల్లీ ఫెస్టివల్కి మా అమ్మకి మా అత్తకి నేను శారీస్ తీసుకుందాం అనుకున్నాను. నేను ఇంతవరకు వాళ్ళకి ఏ ఫెస్టివల్కి కొనిలేదు, నార్మల్గా ఇచ్చాము కానీ ఏ ఫెస్టివల్కి కొనిలేదు. సో అందుకు నేను శారీస్ చూస్తున్నాను ఇక్కడ. ఇవి లెనిన్ శారీస్. మా అమ్మతో లెనిన్ శారీస్ ఉన్నాయి, సో అందుకు నేను అత్త కోసం తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ అన్నీ డిఫరెంట్ కలర్స్తో
ఇలాంటి సిల్క్ శారీస్ ఉన్నాయి. ఇందులో నుండే నేను మా అమ్మకి ఒకటి సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ డే స్టార్ బజార్ ఉంది ఇంటి దగ్గర. యాక్చువల్లీ నేను ట్రెండ్స్కి వెళ్దాం అనుకున్నాను. నా బ్యాడ్ లక్ మార్తల్లిలో ట్రెండ్స్ క్లోజ్ అయింది. సో అందుకు నేను ఇక్కడ మాకు దగ్గరలో స్టార్ బజార్ ఉంది, అందుకే నేను దీనికి వచ్చాను. ఇంకా ఈ స్టార్ బజార్లో వెస్ట్ సైడ్ ఉంది. సో ఇది బ్రాండెడ్ కదా, సో దీంట్లో నాకు తెలుసు ఇందులో కాస్ట్లీ అని, బట్ దీంట్లో ఒక లుక్ వేద్దామని నేను స్టార్ బజార్లో ఉన్న వెస్ట్ సైడ్కి వెళ్తున్నాను. అండ్ నేను అప్పుడే ఒక 2-3 కుర్తీస్ తీసుకున్నాను ఇందులో, లైక్ ఈ ఏరియాకి కొత్తగా వచ్చినప్పుడు. అండ్ అంతే, ఇంకా మళ్ళీ నేను ఎప్పుడు తీసుకోలేదు. నేను ఎప్పుడు షాపింగ్ చేసినా నాకు ఎక్కడైనా సెలెక్ట్ అవుతుందంటే అది ట్రెండ్స్లోనే ఖచ్చితంగా. సో ట్రెండ్స్ ఈజ్ మై ఫేవరెట్ షాప్ అయిపోయింది. నాకు ఎలాంటి ప్యాటర్న్లో డ్రెస్సెస్ నచ్చుతాయో అవన్నీ ట్రెండ్స్లో ఉంటాయన్నమాట. నేను ఎక్కువ సేపు టైం స్పెండ్ చేయని అవసరం లేదు ట్రెండ్స్లో అయితే, నాకు ఫటాఫట సెలెక్షన్ అయిపోతాయి. అండ్ నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను వెస్ట్ సైడ్లో ఎంత రేంజ్ ఉంటాయి, క్వాలిటీ ఎలా ఉంటుంది ఏమని. క్వాలిటీ మరీ ఏమంత సూపర్బ్గా ఉండదు, ఓకే ఓకే అంతే. బట్ మీరు ప్రైజెస్ చూసారా ఎలా ఉన్నాయో. నార్మల్గా ఇలాంటివే నేను కింద స్టార్ బజార్లో ఉమెన్కి సపరేట్గా ఉంటాయి, అక్కడ మీకు చూపిస్తాను. అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉంటుందో. అఫ్కోర్స్ వెస్ట్ సైడ్ ఇస్ ఎ బ్రాండ్ స్టోర్ అనుకోండి, అయినా ఫుల్ సెట్ ఉందనుకోండి, విత్ చున్నీ, బాటమ్, టాప్ 3 ఉంటే డెఫినెట్గా దాని ప్రైస్ అబౌవ్ 3 ఉంటుంది, 3K. ఇలా ఏమైనా సపరేట్గా పెడితే మీకు ఎక్కడైనా బిగ్ బజార్లో కానీ ట్రెండ్స్లో కానీ ఎట్లా ఉంటాయి అన్నీ 299, 399 అలా కదా. ఇక్కడ 2 1199 అంట, లైక్ అరౌండ్ ఒక్కొక్కటి 599 అలా పడుతుంది. నాకేమంత వర్త్ అనిపించవు బాబీ, క్వాలిటీ వైజ్ కానీ మీరు చూసుకోండి, నాకేమంత వర్త్ అనిపించవు. సో అందుకే నేను ఎప్పుడైనా నాకు ఇంకా బాగా నచ్చితేనే ఇలాంటి షాప్లో కొంటాను, ఊరికే అయితే నేను కొనాను. ఎందుకంటే మనకేమి డ్రెస్సెస్ అన్ని లాంగ్ లాస్టింగ్ కాదు కదండి, మనం పక్కన పడేసి మళ్ళీ కొంటూనే ఉంటాము. సో దానికోసం అంత ప్రైజులు ఎందుకు పెట్టడం అని నేను, అంటే డైలీ వేర్కి అలా ఏమైనా పార్టీ వేర్కి ప్రైస్ పెట్టినా ఒక మీనింగ్ ఉంటుంది. అండ్ నేను వజ్ర కోసం షర్ట్స్ ఏదైనా టీషర్ట్స్ చూస్తున్నాను. ఇక్కడ చూడండి 599 అంట, నథింగ్, దాంట్లో ఏం లేదు. సో మీరు ఫస్ట్ ట్రైలో షాప్ చేయండి. బేబీస్కి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అండ్ రీజనబుల్గానే ఉంటాయి, మన బడ్జెట్లో వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ సో మెనీ హ్యాండ్ బ్యాగ్స్, లెదర్వి అన్నీ చాలా బాగున్నాయి. చూస్తేనే నేనైతే అట్రాక్ట్ అయిపోతాను. అన్ని ఇయర్ రింగ్స్ చూడండి, మన ఆడవాళ్ళకి ఇలాంటి ఇయర్ రింగ్స్ అన్న హ్యాండ్ బ్యాగ్స్ అన్న చాలా ఇష్టం ఉంటాయి కదా. సో నాకు ఇవి భలే నచ్చినాయి. వీటికంటే ఇప్పుడు ఇయర్ రింగ్స్ చూడండి, మెటల్వి 299 అంట. వీటికంటే కింద స్టార్ బజార్లో ఇయర్ రింగ్స్ ఉంటాయి, అక్కడ చూస్తాను. యాక్చువల్లీ నేను కొందామని చూస్తున్నాను, అక్కడ చూసి నేను తీసుకుంటాను. ఇక్కడ సూపర్ ఉన్నాయి ఇయర్ రింగ్స్. నాకు ఇందులో ఒక్కటి భలే నచ్చాయి, ఎందుకో చూడగానే నాకు బాగా అట్రాక్టివ్గా అనిపించాయి ఇయర్ రింగ్స్ అన్నీ. ఇదిగో ఇవి నాకేమన్నా కొంచెం స్టోన్స్ అలా ఉంటే నాకు బాగా ఇష్టం అన్నమాట. అండ్ వెస్ట్ సైడ్లోనే ఇలా హోమ్ డెకర్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్, మీకు ఏది టచ్ చేసినా అన్నీ 500 అబోనే ఉంటాయి. జస్ట్ నార్మల్ ఫ్లవర్స్ అవి కూడా 500 అబోనే. అండ్ ఇవి పిల్లోస్. యాక్చువల్లీ వెస్ట్ సైడ్లో వీళ్ళు కామ్గా ఉన్నారు, నేను షూట్ చేస్తాను, ఇంకా ఎవరు రాలేదే చెప్పడానికి ఎందుకు షూట్ చేస్తున్నారు అని అనుకున్నాను.
వాళ్ళతో చెప్పించుకోకూడదని నేను ఫాస్ట్గా షూట్ చేసి వచ్చేసాను కిందకి. నేను కొందామని వెళ్ళలేదు వెస్ట్ సైడ్కి, జస్ట్ విండో షాపింగ్ లాగే వెళ్ళాను. అండ్ నేను స్టార్ బజార్లో ఖచ్చితంగా కొందాం అనుకున్నాను. వెస్ట్ సైడ్లో ఇంతకుముందు షాప్ చేశాను కానీ దసరాకి చేసే అంత ఉండదన్నమాట. అక్కడ ఏం ఆఫర్స్ ఉండవు, నథింగ్, నిల్, ఏదైనా ఫ్లాట్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా పైనకి కిందకి ఎంత తేడా ఉందో. ఇక్కడ 499 అట్లీస్ట్ ఉన్నాయి, పైన 499 అసలు ఉండవు వెస్ట్ సైడ్లో. సో నేను ఫైనలీ షాప్ చేసి వచ్చేసాను. సో నేను ఈ దసరాకి ఏం షాపింగ్ చేశానంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. మరీ ఏం ఎక్కువ కొనలేదు. నేను సుదర్శన్ సిల్క్స్కి వెళ్ళాను కదా, అక్కడ ఈ శారీ తీసుకున్నాను మా అత్త కోసం ఫెస్టివల్ కానీ. ఇది చాలా సాఫ్ట్గా ఉంది, లెనిన్ శారీ. ఈ పీచ్ కలర్ దాంతో లేదనుకుంటా, సో అందుకు తీసుకున్నాను. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టచ్చు. ఇది మా అత్త కోసం శారీ. అండ్ ఇది కూడా నేను సుదర్శన్ సిల్క్ తీసుకున్నాను. ఇది బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది లోపల. ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంది విత్ సిల్వర్ కలర్ జెర్రీ అండ్ సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఈ మధ్య అన్ని ఇలాంటి శారీస్ సిల్వర్ కాంబినేషన్లోనే వస్తున్నాయి కదా, ఏ కలర్కైనా. అండ్ లోపల బ్లౌజ్ ఇలా ఉంటుంది. మా అమ్మకి కలర్ లేదు, సో అందుకే ఇది మా అమ్మ కోసం తీసుకున్నాను. తనతో ఇలాంటి లెనిన్ శారీస్ ఉన్నాయి. ఇది ఫ్యాబ్రిక్ నార్మల్ సిల్క్ అంట. ఇలా డార్క్ కలర్స్ అంటే మా మమ్మీకి చాలా ఇష్టం, సో అందుకు ఐ టుక్ దిస్ ఫర్ మై మామ్. తనకు చూపించాను ఆల్రెడీ, బాగా నచ్చిందని చెప్పింది. సో ఈ 2 శారీస్ తీసుకున్నాను. నేను కూడా శారీ కొందాం అనుకున్నాను, బట్ నాకు ఆల్రెడీ ఉన్నాయి శారీస్, నేను ఎక్కువ కట్టాను, సో ఎందుకని నేను తీసుకోలేదు. అండ్ ఈ 2 శారీస్ ప్రైస్ రేంజ్ వచ్చి 2000 లోపలే ఉన్నాయి. లైక్ అరౌండ్ 1300 అండ్ 1300 అలా పడ్డాయి అంతే. సుదర్శన్ సిల్క్స్లో శారీస్ బాగున్నాయి. వాళ్ళకి అవుట్లెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు అంత పర్టికులర్గా తెలీదు. మార్తలిలో అయితే సుదర్శన్ సిల్క్స్ అవుట్లెట్ ఉంది, సో అక్కడ నేను తీసుకున్నాను. నార్మల్గా సుదర్శన్ సిల్క్స్ అంటే ఇట్స్ అ ఫ్యామిలీ షాపింగ్ మాల్. అక్కడ అందరివి డ్రెస్సెస్ ఉంటాయి, లైక్ కిడ్స్, మెన్స్, ఉమెన్, అందరివి ఉన్నాయి. లైక్ నేను అక్కడ కొన్ని ఏమైనా కుర్తీస్ అలా తీసుకుందామని చూసాను, బట్ నాకు ఒక సిస్టమ్ అంటే అసలు నచ్చదు. అదేంటంటే వాళ్ళే తీసి డ్రెస్సెస్ చూపిస్తారు కదా, అది ముందు ఎక్కువ చేసేవాళ్ళు అలా. సో అలా డ్రెస్సెస్ తీసి చూపిస్తే నాకు పెద్దగా సెలెక్ట్ చేసుకోవడానికి చాలా కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట. నేను ఈ మధ్య అన్ని హ్యాంగర్ సిస్టమ్కి అలవాటు పడిపోయాను. ఇలా మొత్తం కుర్తీస్ అన్నీ ఇలా హ్యాంగర్స్లో ఇలా పెట్టేసి ఉంటే మనం పోయి ఇలా చూసి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, సో నాకు అలానే ఇష్టం. అందుకే నేను ఎక్కువ కుర్తీస్ ఎక్కడ షాపింగ్ చేస్తానంటే ఎక్కువ రిలయన్స్ ట్రెండ్స్లోనే చేస్తాను. సో ఏ మాల్కి వెళ్ళినా నాకు అక్కడ ట్రెండ్స్ కనిపిస్తుంది. నేను ట్రెండ్స్లో ఖచ్చితంగా నేను షాపింగ్ చేస్తాను అనమాట. నాకు అక్కడే బాగా నచ్చుతాయి, ఎందుకో తెలియదు. ఆఫర్లు ఎక్కువ ఉంటాయి, మంచి ప్యాటర్న్స్ ఉంటాయి. సో నాకు ట్రెండ్సే చాలా ఇష్టం. అండ్ నేను నా కోసం నేనేం తీసుకున్నానంటే ఒక 2 కుర్తీస్ తీసుకున్నాను అంతే. నాకు మీకు చూపించాను కదా స్టార్ బజార్ అని, ఆ స్టార్ బజార్లో కొనుక్కున్నాను నేను. ఇది బై 1 get 1 అలా ఏం లేవు, కానీ లైక్ అరౌండ్ ఇవన్నీ మీకు 500 లోపలే వచ్చేస్తాయి అనమాట. ఈ కుర్తీ అండ్ ఇంకొకటి కూడా తీసుకున్నాను. నేను నార్మల్గా ఎక్కువ కొంటూనే ఉంటాను ఇలాంటి కుర్తీస్ అనమాట. నాకు డైలీ వేర్ ఎప్పుడైనా మామూలుగా ఇట్లా షాపింగ్స్కి అలా వెళ్తూ ఉంటాను కదా, సో అప్పుడు బాగా యూజ్ అవుతాయి అనమాట ఇలాంటివి. అండ్ నేను ఎక్కువ కాటనే ప్రిఫర్ చేస్తాను. ఎక్కువ కుచ్చుకునేలాగా నేను వేసుకోను. అది వజ్ర వచ్చినప్పటి నుంచి నేను కుచ్చుకునే టాప్స్ ఏం వేసుకోను అనమాట. సో తనని ఎత్తుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి కదా, తనకి ఎక్కడైనా కుచ్చుకొని ఏమైనా అవుతుంది అని నేను అలాంటివి వేసుకోను. సో ఈ 2 నేను నా కోసం కొనుక్కున్నాను. శారీస్ ఎక్కువ ఉన్నాయని నేను తీసుకోలేదు అనమాట. ఎందుకు ఊరికే ఎక్కువ శారీస్ అన్నీ పెట్టుకొని వేస్ట్, నేను పెట్టను అని. సో అలా యూజువలీ ఫెస్టివల్ వస్తే మనకి ఏదో ఒక షాపింగ్ చేయాలనిపిస్తుంది కదా, అది ఎక్కువ క్లోదింగ్. అండ్ వజ్రాకు కూడా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, బట్ ఇప్పుడు వేసుకునేకి లేవన్నమాట. అన్నీ కొంచెం పెద్ద పెద్ద సైజులే తీసుకుంటాం కాబట్టి తనకు కరెక్ట్ ఫిట్టింగ్ ఏది ఉండదు. సో తనకు కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలి అని నేను ఈసారి అక్కడ నేను స్టార్ బజార్లో చూపించాను కదా, అక్కడ తన కోసం నేను ఇలాంటి టీషర్ట్స్ తీసుకున్నాను.
తనకి టీ షర్ట్స్ చాలా బాగుంటాయి, షర్ట్స్ కంటే షర్ట్స్లో ఏదో పెద్ద పిల్లోళ్ళలాగా అనిపిస్తాడు. ఇలాంటి టీ షర్ట్స్ అయితే తనకి చాలా బాగుంటాయి. సో అందుకు నేను వజ్ర కోసం ఇలాంటి టీ షర్ట్స్ కొన్నాను. ఇవన్నీ లైక్ అరౌండ్ వెరీ చీప్ అండ్ బెస్ట్, బిలో 200 ఇలాంటి టీ షర్ట్స్. అండ్ ఇవి కొంచెం కాస్ట్లీ. ఇవి వాళ్ళ నాన్న ఫస్ట్ క్రైలో ఆర్డర్ చేశాడు ఆన్లైన్లో. నేను ఫస్ట్ క్రైలో ఎక్కువ షాపింగ్ చేశామన్నమాట వజ్రాకి. తనకి ఎక్కువ ఫస్ట్ క్రైలోనే నచ్చుతాయి అన్నీ, లైక్ ట్రాక్ ప్యాంట్స్, షర్ట్స్, టీ షర్ట్స్ అండ్ ఇలాంటి లాంగ్ స్లీవ్స్. మేము బెంగళూరులో ఎక్కువ ఇలాంటి లాంగ్ స్లీవ్సే వాడతాం అనమాట. చలి ఆపుతాయి, తర్వాత దోమలు కూడా కుట్టాం. సో ఇలాంటివి, సో ఇవన్నీ చాలా బాగున్నాయి వజ్రాకి. సపరేట్గా వెళ్ళి ఎప్పుడు షాప్ చేయలేదు నేనైతే. మేము అన్నీ పెద్ద పెద్దవే తీస్తున్నాం, ఎందుకంటే తను ఎదిగే వయసు కదా, సో అందుకు. సో ఈ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. తను మా హస్బెండ్ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన ఈ టీ షర్ట్స్ అన్నీ అరౌండ్ 450-500 అలా ఉన్నాయి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అండ్ ఈ ఫెస్టివల్కి కూడా వాళ్ళు ఆఫర్స్ ఏం పెట్టలేదు, సో అందుకే. నార్మల్లీ ఆఫర్స్ ఉంటే కొంచెం చీపే ఉంటాయి అన్నమాట. సో ఇవి వజ్రా టీ షర్ట్స్. అండ్ ఇవి వజ్రా కోసం కొన్న ట్రాక్ ప్యాంట్స్ అనమాట. తనతో ఎక్కువ ప్యాంట్స్ లేవు, ఆల్ ద టైమ్ మేము టీ షర్ట్సే చూస్తుంటాం కానీ ప్యాంట్స్ ఎక్కువ కొనేము. సో ఈసారి నేను ప్యాంట్స్ కూడా కొందామని నేను ప్యాంట్స్ తీసుకున్నాను. ప్యాంట్స్ ఉన్నాయి అరౌండ్ ఒక 10-12 అలా ఉంటాయి ప్యాంట్స్ తనతో, అంటే ట్రాక్ ప్యాంట్స్. జీన్స్ ప్యాంట్స్ అవన్నీ చాలానే ఉన్నాయి. సో బొమ్మలు ఇలా ఉంటే తనకి చాలా ఇష్టం అనమాట. అమ్మ ఇదేంటి అలా అడిగి వేసుకుంటూ ఉంటాడు. సో కలర్ ట్రాక్ ప్యాంట్స్ బొమ్మలు ఈ దసరా కోసం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్లోతింగ్. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఒక దగ్గరికి వెళ్ళాను కదా, భీమా జ్యువెలర్స్ అని. అందులో ఏం కొన్నానో తెలుసా? యాక్చువల్లీ ఇవేంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ మామూలుగా లేదండి బాబాయ్, చాలా పెరిగిపోయింది. సో ఇవి మామూలుగా మనం దీపం వెలిగించి దాని లోపల ఇలా పెట్టుకుంటాం కదా, నార్మల్గా డైరెక్ట్ ఒత్తి పెట్టేస్తే దీపంలో ఆ నూనె అంతా కారి కింద ప్లేట్లోకి వస్తుంది. నాకైతే అసలు అది నచ్చదా. మళ్ళీ ఆ ప్లేట్ అంతా క్లీన్ చేసుకోవాలి. అందుకు ఇలాంటివి కొని పెట్టుకుంటే మధ్యలో ఒత్తి నూనె ఎక్కడికి పోదు, మధ్యలోనే ఉంటుంది. సో అందుకు నేను తీసుకున్నాను. ఆల్రెడీ నాతో ఉన్నాయి, అవి పోయినాయి. సో అందుకు మళ్ళీ కొందామని నేను ఇవి తీసుకున్నాను. ఈ వెండివి అయితే లాంగ్ లాస్టింగ్ అండి, ఎన్ని రోజులైనా వస్తాయి, మళ్ళీ రిటర్న్ కూడా చేసుకోవచ్చు. నార్మల్వి కొన్నామంటే అవి రానే రావు. వెండివి కాకుండా నార్మల్ దీపాలు కూడా ఉన్నాయి, దానికి ఇలా లోపల నుంచి ఇలా ఎక్కించుకునే వస్తాయి కదా ఒత్తులు. సో అలాంటివి ఉన్నాయన్నమాట. బట్ వెండికి ఏదో ఒకటి తీసుకోవాలని నేను ఇవి కొన్నాను. వెండి సామాన్లు ఉన్నాయి, సో అది కూడా రేట్ మామూలుగా లేదు. ఇప్పుడు వెండి చాలా పెరిగిపోయింది. సో అందుకు నేను ఓన్లీ ఇవి తీసుకున్నాను ఈ పండగకి. ప్యాక్ చేసి ఇచ్చేసారు. అండ్ నేను స్టార్ బజార్లో మీకు ఒకటి చూపించాను కదా, ఇయర్ రింగ్స్. సో అక్కడ నాకు ఇయర్ రింగ్స్ కొన్ని పిచ్చగా నచ్చేసాయండి. ఎంత బాగున్నాయంటే బాగున్నాయి కదా. సో నాకు ఎందుకో ఇలా మిర్రర్ రాగానే నాకు ఇది బాగా అనిపించింది. సో అందుకు నేను ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. బాగున్నాయి కదా. అండ్ ఇంకొకటి కూడా, అండ్ యాక్చువల్లీ ఇవి మట్టితో చేశారు. సో అందుకు నాతో ఇలాంటివి యాక్చువల్లీ పెద్ద ఉన్నాయి వైట్వి. నేను నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్లో మీకు చూపించాను. సో అలాంటివి ఇవి, బట్ ఇవి కొంచెం చిన్నవి, కలర్ డిఫరెంట్. ఇవి గట్టిగా కింద వేసారంటే ఖచ్చితంగా పగిలిపోతాయి. సో ఇవి అప్పుడప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో అందుకే నేను ఈ 2 తీసుకున్నాను అంతే. సో దట్స్ ఇట్ అండి, ఇదే నా దసరా షాపింగ్. ఈ షాపింగ్ బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.
నేను చేసిన వేరే వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి.